హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నానండి. ఫస్ట్ లేచి ఉదయాన్నే ముగ్గు పెట్టేస్తానండి. తర్వాత నీళ్ళు హీట్ చేసేసి మా బాబు కోసం లంచ్ ప్రిపేర్ చేస్తాను. తర్వాత ఇదిగోండి బోండాలు చేశాను, ఈరోజు అన్నం ప్రిపేర్ చేశాను. తర్వాత ఈలోపు టీ రెడీ అవుతుంది. బాబుకి కాకరకాయ ఫ్రై చేశాను. ఇదిగోండి ఇప్పుడు గోంగూర పుల్లగూరకి అన్నీ రెడీ అయిపోయి అది కుక్కర్లో పెట్టేశాను. టీ కూడా రెడీ అయిపోయింది నాకు, మా హస్బెండ్కి. ఇప్పుడు టీ తాగి ఇది కొంచెం విజిల్స్ వచ్చే లోపల టీ తాగేసేసి మళ్ళీ వచ్చేయాలండి. ఇదిగోండి ఈలోపు గోంగూర పుల్లగూర అయితే చేసేసాను, కర్రీ అయిపోయింది. ఇదిగోండి ఇదేమో పిచ్చుకలు తినే ఫుడ్ అండి, అదే అండి కొర్రలు అంటారు కదా, అవి నేను తింటాను. నా కోసం నేను ఇది చేసుకుంటాను. ఇదిగోండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇది. ఈ యాపిల్, ఈ బఠానీ ఏమో మా బాబుకి స్నాక్స్గా పెట్టానండి. కొంచెం మిగిలితే నేను తింటున్నాను. ఇదైతే లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇల్లు ఊడ్చేసేసి నెక్స్ట్ ఇవేంటని చూస్తున్నారా, ఇవేమో కందులండి, పచ్చి కందులు బజార్లో అమ్ముతుంటే అదే మార్కెట్లో తీసుకొని వచ్చాను అనమాట. అవేమో పచ్చి వేరుశనగపప్పు. ఈలోపు మా మేడ్ వచ్చి ఈ బాసలన్నీ తోమేసిందండి. ఇది నా బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను గ్యాస్ స్టవ్ ఉంది కదా, గ్యాస్ స్టవ్ని రేపటి కోసం క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. క్లీన్ చేసేసుకొని ఇదిగోండి నీట్గా రేపటి కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఈరోజే. ఇప్పుడు నేను ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకొని ఆఫీస్కి అనేది నేను స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఇదంతా అయిపోగానే నేను ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత దేవుడి దగ్గర ఫస్ట్ క్లీన్ చేసుకుంటానండి. దేవుడికి దీపం పెట్టిన తర్వాతనే నేను ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాను అనమాట. ఇదిగోండి నేను వాటర్ అన్నీ తీసేసేసి మొత్తం అంతా దేవుడి దగ్గర పూలన్నీ తీసేసి నేను దాన్ని ఎలా రీసైకిల్ చేస్తాననేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇదిగోండి దేవుడికి అయితే అలంకరణ అయిపోయింది. ఇప్పుడు దీపం కూడా పెట్టేసేసాను అనమాట. ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి హ్యాక్టిక్, ఫుల్ ట్రాఫిక్ జామ్, వెళ్ళే దూరం అంతా ట్రాఫిక్ జామ్. ఒక 1 hour మొత్తం ఈ ట్రాఫిక్ జామ్లోనే అయిపోతుంది. సరే అయిపోయిందా, ఆఫీస్కి వెళ్ళాను, వర్క్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ రిటర్న్లో మళ్ళీ 1.5 గంట ట్రాఫిక్ జామ్. మీరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యండి, మీకు కూడా ఇది రిలేటబుల్ అయితే నాకు ఒకసారి కమెంట్ చేయండి. మ్యాక్సిమం అండి మనకి ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్లో ఉన్న వాళ్ళకి నడుము నొప్పులు రావడానికి కారణం ఈ ట్రాఫిక్ జాము, ఈ రోడ్లు ఇవేనండి. నాకైతే మార్నింగ్ ఒక 1.5 hour టైము ఈ ట్రాఫిక్లో సరిపోయిద్ది, ఈవినింగ్ ఒక 1.5 hour సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ టైము నేను మా బాబు కోసం, మా ఇంట్లో కోసం టైం స్పెండ్ చేసేది. అటువంటి రిలేటెడ్ వీడియోస్ అవన్నీ నేను మీకు పోస్ట్ చేస్తానండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇదిగోండి ఇప్పుడు ఈ ట్రాఫిక్ దాటుకుంటూ మా ఇంటికి అయితే వెళ్తూ ఉన్నానండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.